కర్నూలు జిల్లా కల్లూరు మండల పందిపాడు భూముల రీసర్వే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్, కూడమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో తొలి భూ సర్వే సరిహద్దు రాయికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సర్వే రాయిని నాటి సర్వే డ్రోన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అశ్వాయువ సచిత్వరే పారయిష్ణవః హరిద్రాది కుంకుమ బ్రహ్మచారిష్కేతిం ప్రజాంగతః అదైతం విష్ణవే స్థితే విష్ణు పుష్పై పూజయామి. ఓం ప్రతిదే మహారాజ్ఞే మహాదేవాయ మహాదేవాయ మహాసౌమ్యాయ మహాదేవాయ మహాసురాయ మహాదేవాయ పందిపాడు గ్రామంలో ఈ భూ సర్వే ఈ మీటింగ్ పెట్టినందుకు మన కలెక్టర్ గారికి, అదేవిధంగా అందరికీ కూడా ఈ సభాముఖంగా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే రైతుల యొక్క భూములో రీసర్వే చేపించి కొన్ని చోట్ల రైతులకు వాళ్ళకుండే సర్వే నెంబర్లు ఉండే భూమి కంటే ఎక్కువ తక్కువ పక్కనుండే రైతులతో వాళ్ళ సర్వే నెంబర్లు ఈ భూమి కలిసడం కొన్నిసార్లు చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉండడం జరుగుతుంది. చాలా వరకు మన దగ్గరకు వచ్చే చాలా మంది రైతుల విషయంలో అధికారులకు అందరికి కూడా మనం తహసీల్దార్ వాళ్ళకు చెప్పి మీరు ఆ ప్రాబ్లం సెటిల్ చేయమని చెప్పడం జరుగుతుంది. చాలా సర్వే చేసినప్పుడు కూడా ఇద్దరికి కూడా రెవెన్యూ రికార్డు ప్రకారం ఒకరు భూమిలో ఉండి కానీ సాగులో ఒకరు ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. చాలా వరకు రేటు పెరిగే కొద్దీ డిస్ప్యూట్ కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఒక్క సెంట్ భూమి వదిలిపెట్టుకోవడానికి కూడా ఒప్పుకోని పరిస్థితి. అంటే మనకు ఎకరాల మీద డబ్బులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంత డబ్బులు పోతుంటే మాత్రం ఏ రైతు కూడా మనసు ఒప్పదు. కాబట్టి దానివల్ల కొంత రెవెన్యూ అధికారులకైతేనే అందరికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రెవెన్యూ రికార్డులు ప్యూరిఫై చేయాలి, ఖచ్చితంగా సర్వే చేయాలనే ఉద్దేశంతో డ్రోన్ సిస్టంతో ఇవన్నీ కూడా సర్వే చేయడం జరుగుతుంది. చరిత్రలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజుల్లో కృష్ణా జిల్లాలో తక్కలపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మళ్ళీ ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని దాదాపు గత 6 నెలలుగా జిల్లాలో దీనికి సంబంధించిన ఏర్పాట్లని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ జేసీ గారి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ తహసీల్దారులు సెక్రటేరియట్ స్టాఫ్ అందరం కూడా కలిసి చాలా కష్టపడి దీని వెనక చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఎక్సర్సైజ్ ఉంది, హోంవర్క్ ఉంది. కొత్తగా వచ్చినటువంటి సర్వే అసిస్టెంట్లు, విఆర్ఓలు చాలా కష్టపడి ఈ పనుల్ని చేస్తూ ఉంటున్నారు. భూ హక్కు ఇవ్వాలి, మళ్ళీ ఒక్కసారి ఇచ్చిన తర్వాతే దాన్ని పూర్తిగా రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే తగాదాలు, భూ వ్యవహారాలు పెరిగిపోతూ ఉంటున్నాయి. వాళ్ళు భూ హక్కు కోసం, భూ పత్రాల కోసం, లేకపోతే భూ సమస్యల కోసం తిరుగుతూ ఉంటున్నారు.